నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. సార్, నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నారని టాక్ వినిపిస్తుంది నిన్నటి నుంచి ఆల్మోస్ట్. అయితే ఫస్ట్ టీటీడీ చైర్మన్ పదవి అది ఏదో రావచ్చు, ఆ లిస్టులో ఉన్నదని వినిపించింది. తర్వాత రాజ్యసభ అన్నారు, ఇప్పుడు మంత్రి పదవికి కన్ఫర్మ్ అవుతుంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్, ఇంకా 99%. సో ఏమేమి శాఖలు ఇస్తారన్నది అయితే తెలియదు, కానీ ఒకటి ఇస్తారా లేకపోతే ఎవరి దాంట్లోంచి అన్న. ఇప్పుడు ఒక్కొక్కరి దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి ఒక 3 శాఖలు ఏమో ఉన్నట్లున్నాయి, అలాగే లోకేష్ గారి దగ్గర కూడా అలాగా. ఆ బంచెస్లోంచి ఏమన్నా తీస్తారా లేకపోతే కొత్తగా ఏమన్నా క్రియేట్ చేసి ఇస్తారా ఏంటనేది తెలియదు, కానీ మొత్తానికైతే ఆయనకు ఒక మంత్రి పదవి వరించబోతోంది. ఇది ఎవరికి హ్యాపీనెస్ ఎక్కువ? చిరంజీవి కుటుంబానికి హ్యాపీనెస్. ఎందుకంటే మన దేశంలో ఊరికే మనం ప్రజాస్వామ్యం అది ఇది మాడుతూ ఉంటాం, కానీ మన పేపర్లో రాయడానికి డిస్కషన్స్ కానీ బేసిక్గా మన దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని కుటుంబాల చేతిలో ఉంది మన దేశం, కానీ కొన్ని రాష్ట్రాలు కానీ. మనదంతా వారసత్వ పాలనే. రాజరికం పోయింది అని మనం అనుకుంటూ ఉంటాం, మాడుతూ ఉంటాం. రాజరికం పోయింది కానీ కొన్ని కుటుంబాల చేతిలోకి వచ్చేసింది. అప్పట్లో సంస్థానాధీశులు, జమీందారులు, వాళ్ళ వారసులు రాజకీయాల్లోకి వచ్చినట్లు ఇందిరాగాంధీ కుటుంబం చేతిలోనే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నట్టు మొత్తం మనది కుటుంబ పాలనగా చూస్తే నాగబాబు గారి అపాయింట్మెంట్ మంత్రి పదవి ఇవ్వడం అనేది మనకి ఏం పెద్ద ఆశ్చర్యం అనిపించదు. ఎందుకంటే నాగబాబు గారు ఎలిజిబుల్. ఆయన 10 ఏళ్ళుగా పార్టీలో పనిచేస్తున్నారు, 2 సార్లు పోటీ చేశారు. చిరంజీవి గారి ప్రజారాజ్యంలో పెట్టినప్పుడు పోటీ చేశారు, తర్వాత జనసేన తరఫున పోటీ చేశారు. లాస్ట్ టైం ఆయన పోటీ చేయలేదు. అందరూ అనుకున్నట్టుగా ఎంపీగా పోటీ చేస్తారు, నరసాపురమో ఏదో అనకాపల్లి అన్నారు, కానీ ఏదో కాంబినేషన్స్ అన్నీ కుదరలేదు. అక్కడ బీజేపీ వాళ్ళు రావడం ఇదంతా ఈ కూటమిలో కుదరకపోవడం వల్ల ఆయన్ని అలా పెండింగ్ పెట్టారు. పెండింగ్ పెట్టిన తర్వాత మనకి మొదటి నుంచి వినిపిస్తున్నది ఏమిటి, టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారు అని వినిపిస్తుంది. కానీ కారణాలు ఏవైతేనేమి TV5 నాయుడు గారికి ఈయన చంద్రబాబు గారు ముందే ఏదో వాగ్దానం చేసినారు, అది కూడా ఇస్తారు ఇవ్వరు అన్నట్టుగా కొంత అటు ఇటు ఊగిసలాడి ఆయనకే ఇచ్చేశారు. ఇక నాగబాబు గారిని ఎక్కడ అకామిడేట్ చేయాలి, రాజ్యసభకు పంపించాలి. రాజ్యసభకు పంపించడానికి పవన్ కళ్యాణ్ గారు తన ప్రయత్నాలు తాను చేశారు. ఢిల్లీకి పోయారు కదా, ఆయన ఏదో రాష్ట్ర సమస్యల మీద మాట్లాడడానికి పోలేదు. మనం అందరం అనుకున్నాం ఏదో అట్లా ఆయన ఏదో ఉన్నట్టుండి ఎందుకు పోయాడు అంటే ఆ టైంలో వెళ్ళేసరికి ఏదో కొంచెం హడావిడి. కానీ దీన్ని మనం మెచ్చుకోవాల్సిన విషయం, ఈ గోప్యతను మనం ఎలా మెచ్చుకోవాలంటే టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఎక్కడ ఎవరు గెస్ట్ చేయలేకపోయారు నాగబాబు పదవి కన్ఫర్మ్ అయిందని. ఎక్కడ గెస్ట్ చేశారు? నిన్న కదా మనకు వచ్చింది న్యూస్ అంతా. అప్పుడు ఎందుకు వెళ్ళారనేది ఆధారాలు ఉన్నాయి, కానీ ఢిల్లీకి పోయి ఈయన నాగబాబు పదవి కోసం ట్రై చేశారు అన్నట్టుగా కూడా పెద్దగా వార్తలు లేవు. ఈయన రాజ్యసభ ట్రై చేస్తే వాళ్ళు ఏదో చెప్పారు, అయ్యా బీజేపీ మేము కృష్ణయ్య గారికి ఇవ్వాలనుకున్నాము, మీకు ఛాన్స్ లేదు, మీరు చంద్రబాబు గారితో మాట్లాడుకొని అక్కడే సెటిల్ చేసుకోండి అని వాళ్ళు ఏదో చెప్పినట్టున్నారు. ఇక్కడికి వచ్చారు, చంద్రబాబు గారితో మాట్లాడి సెటిల్ చేసి ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నారు. 4 మంత్రి పదవులు ఉన్నాయి. 4గురిలో 3 కాపులు, 1 కమ్మ. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారు ఇంతకాలం ఏమంటూ వచ్చారు గతంలో, ఆవేశపూరితంగా మాట్లాడుతున్నప్పుడు, మాది కుటుంబ పాలనలు ఉండవు, మా దగ్గర వారసత్వ పాలనలు ఉండవు, మేము ఒక కులానికో ఒక దేనికో ముద్రపడి నేను రాజకీయాలు చేయడానికి రాలేదు, నేను సుదీర్ఘమైన రాజకీయాలు ప్రజల కోసం చేయడానికి వచ్చాను, ఇవన్నీ మాట్లాడారు కదా ఆయన. ఇంకా వీడియోలు ఉన్నాయి కదా. మరి ఏమైంది ఇప్పుడు? ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ అంతే, కానీ ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ తత్వం బోధపడింది. రాజకీయ నాయకుడు ఇలాగే ఉంటాయి అనేది ఆయనకు బోధపడింది. మీ పార్టీ కాపుల పార్టీ కాదు అని అంటే కాపులకు ఆనందమే. 3 జనసేన అనేది రావడం వల్ల 3 పదవులు వచ్చాయి వాళ్ళకి ఒకే ఒక పార్టీ నుంచి. మీరేమన్నారు, మా కాపులో నాకు సంబంధం లేదంటూ వచ్చారు కదా. ఇప్పుడు కాపునాడు పార్టీకే కదా, మీరు కాపునాడు కిందకే కదా వచ్చారు, అంతే కదా. ఒకటి. రెండవది ఏమిటి, చిరంజీవి గారి కుటుంబానికి ఒక క్రెడిట్ దక్కింది. ఎలా దక్కిందంటారా అంటే, ఏమి ఇంతకుముందు కుటుంబాల్లో మంత్రులు వీళ్ళంతా లేరంటే ఉన్నారు, కానీ 3 అన్నదమ్ములు ఒకే కుటుంబంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున, జనసేన తరఫున ఈయన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, నాగబాబు ఇప్పుడు మంత్రి పదవి. ఇది చాలా అరుదైన రికార్డు ఇది. అంటే చాలామందికి చిరంజీవి గారు ఆ రోజు నాటిన ఒక చిన్న మొక్క లేదా చిన్న విత్తనము ఇంత దూరం వస్తుంది అనే విషయం ఎవరికి తెలియదు. రాజకీయాల్లోకి చిరంజీవి గారు రాకుండా ఉంటే నాగబాబు గారు పవన్ కళ్యాణ్ ఎప్పటికీ వచ్చి ఉండేవాళ్ళు కాదేమో, మనకు తెలియదు. అంటే ఒక ఇన్స్పిరేషన్ ఆయన క్రియేట్ చేశాడు. తర్వాత ఆయన పార్టీని
కాంగ్రెస్లో కలిపేసిన తర్వాత ఇంక అయిపోయింది, ఇక వాళ్ళ కుటుంబం రాజకీయాల్లోకి రాదనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అప్పటి నుంచి యాంబిషన్ ఉంది పొలిటిక్స్లోకి రావాలని. ఆయన జనసేన పార్టీ పెట్టి కింద మీద పడి ఇప్పుడు నాగబాబు గారిని మంత్రి పదవి వరకు తీసుకొచ్చారు. నాగబాబు గారు ఇంత మునుపు ఎప్పుడైనా ఏ ఎన్నికల్లో గెలిచారంటే గెలవలేదు. అంటే అదేం ప్రాతిపదిక కాదు. రేపు ఏమిటి, ఎమ్మెల్యే ఖాళీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీ నుంచి ఆయనకి ఇవ్వాలి. ఎమ్మెల్సీలు ఎక్కడో ఒక చోట ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు ఖాళీ అవుతారు కాబట్టి వాళ్ళ నుంచి అకామిడేట్ చేయాలి. అకామిడేట్ చేస్తారో అదేం విషయం కాదు. దానికి ఏదో పోర్ట్ఫోలియో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న అటవీ శాఖ, ఇంకో శాఖ మైనింగ్ ఏదో ఒకటి సర్తారు. ఎలాగో ఒకటి ఖాళీ ఉంది కాబట్టి ఇప్పుడు 24 మంది మంత్రులే ఉన్నారు. ఒకటి ఎందుకు ఖాళీ పెట్టారనేది అప్పుడు మనం అంత సస్పెన్స్ అనుకున్నాం. చంద్రబాబు గారి మైండ్లో ఎవరో ఉన్నారు, వాళ్ళ కోసం పెట్టారని. ఇది 6 నెలల తర్వాత నాగబాబు గారి కోసం అనేది మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నాగబాబు గారిని ఎలా చూడాలంటే చిరంజీవి గారు తమ్ముడుగానో పవన్ కళ్యాణ్ గారు అన్నగానో కాకుండా, సరే మంత్రి పదవి వచ్చే వరకు ఆ కుటుంబము వాళ్ళకి ఉపయోగపడుతుందే కానీ కొన్నిదల అనేది. ఇప్పుడు ఆయన ఒక మంత్రిగా ఇన్నాళ్ళు ఆయన వేరు, ఇప్పుడు వేరు. అంటే రేపు మంత్రి పదవి స్వీకారం చేసిన తర్వాత ఆయన ఎలా ప్రజలతో ఉంటారు, ఎలా ఆయన తన శాఖ మీద ముద్ర వేస్తారు, ఆయన పబ్లిక్ లైఫ్లో అంటే ఒక మంత్రిగా ఎలా ఉంటారు అనేది ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు నాగబాబు గారు ఏమంటే జబర్దస్త్లో పనిచేసిన ఇద్దరు మంత్రులు అయ్యారు. ఇదొక ట్విస్ట్. రోజా గారు అప్పుడు మంత్రి అయ్యారు, ఇప్పుడు నాగబాబు గారు మంత్రి అయ్యారు. కాబట్టి జబర్దస్త్లో ఇప్పుడు ఎవరు ఇప్పుడు జడ్జీలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎప్పుడైనా రాజకీయాల్లో అవకాశాలు వస్తాయేమో మనకు తెలియదు. ఇలా నాగబాబు గారి ప్రస్థానము మొత్తం మీద రాజకీయాలుగా మంత్రి పదవి వరకు తీసుకొచ్చారు. ఇక్కడ వరకైతే బాగానే ఉంది. ఇక్కడ ఇంకొకటి మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, చంద్రబాబు గారి మీద తెలుగుదేశం వర్గాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. అంటే వాళ్ళు వైసీపీ పాలనకు వ్యతిరేకంగా అప్పుడు పనిచేశారు కదా. పని చేసినప్పుడు మాకు ఏమిటి మాకేమిటి వాళ్ళకు కొంత అసంతృప్తి కూడా ఉంది. ఈ జనసేన అనేది వచ్చేసి మధ్యలో ఈ వాటాలన్నీ తీసుకొని పోతా ఉంది. అసలు జనసేన లేకపోయినా మనం గెలిచి ఉండేవాళ్ళము, ఊరికి అనవసరంగా ఈయన తగిలించుకున్నాడు ఈ లగేజ్ని అనేది ఒకటి ఉంది మైండ్లో వాళ్ళకి. అంటే సీనియర్గా తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు వచ్చే రాజ్యసభలు పోయాయి. రాజ్యసభలో వీళ్ళు ఏం చేశారు, రాజ్యసభలో చంద్రబాబు గారు ఏదో మ్యాజిక్ చేస్తారనుకుంటే ఏమీ చేయలేదు. గతంలో జగన్ గారు ఏ తప్పు చేశారు అని వీళ్ళంతా అన్నారు, ఆ తప్పు చేశారు. జగన్ గారు ఏం చేశారు, ఆయన పార్టీకి సంబంధం లేదు బీద మస్తానరావుని, ఆర్ కృష్ణయ్యని ఇద్దరిని తీసుకొచ్చి ఇంకా ఎవరెవరు ఆ నార్త్ వాళ్ళకు కూడా ఇచ్చి రాజ్యసభ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, తెలుగుదేశంలో పనిచేస్తున్న సీనియర్ నాయకులు సీనియర్లు ఎంతోమంది వెయిటింగ్లో ఉన్నారు కదా. తమ సీట్లను త్యాగం చేసిన వాళ్ళు, తమకు మంత్రి పదవులు రాని వాళ్ళు, రకరకాల వాళ్ళంతా ఉన్నారు. వాళ్లకు అటువైపు ఏమో మంత్రి పదవి లేకుండా పోయింది. యనమల రామకృష్ణుడు గారి లెటర్కి నాగబాబు గారి మంత్రి పదవికి ఏదైనా సంబంధం ఉండుండొచ్చు. ఎందుకంటే ఆయన ముందే లీక్ అయ్యి ఉండొచ్చు. నాగబాబుకి ఇస్తున్నారా, నీ వరకు ఇంకా రాదు, ఇంకా అయిపోయింది, నీకు మంత్రి పదవి రాదు ఇక ఎప్పటికీ అనేది ఏదో లీక్ అయ్యి ఇట్లా మీరు ఎలా ఇస్తున్నారు ఏమిటని కేవీ రావుని ఏదో సాకు పెట్టుకుని ఆయన ఏదో లెటర్ రాశారు. సరే అది వదిలేస్తే కృష్ణయ్య గారితో తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధము, బీజేపీ వాళ్ళు ఆయన తీసుకొచ్చి ఏదో తెలంగాణలో బలపరచడానికి ఇచ్చారు. సరే బీజేపీ కోట కింద అది పోయింది. సానా సతీష్ అనే ఆయన ఏమిటో ఆయన ఏం పెద్దగా పార్టీలో అండర్ కరెంట్గా ఏమైనా పనిచేశారేమో మనకు తెలియదు. కానీ మనకేమో ఆయన పేరు పెద్దగా ఏమైనా వినపడలేదు. ఆయన వివాదాస్పదుడు అని ఒక పేరు కూడా ఉంది ఆయన. ఇక బీద మస్తానరావు ఎవరు, నిన్న మొన్నటి వరకు వైసీపీ కదా, ఆయన వైసీపీలో ఉన్నాయనే కదా, మొన్ననే కదా ఆయన వైసీపీని వదులుకుంది. మరి బీద మస్తానరావుకి ఎలా ఇస్తారు మీరు? మీకు 5 ఏళ్ల పాటు వైసీపీ వాళ్ళతో యుద్ధం చేస్తే మీరు మొత్తం వైసీపీ వాళ్ళకి ఇచ్చేస్తే ఎంతమందికి ఇచ్చారు సీట్లు? శ్రీకృష్ణదేవరాయలు వైసీపీనే కదా. ఎంపీ సీట్లు కూడా ఎన్ని ఇచ్చారు? ఇక్కడ నెల్లూరు ఇది ఇచ్చారు కదా, ఆదాల వాళ్ళకి ఇచ్చారు కదా. అట్లా ఎన్ని సీట్లు ఇంతకాలం పనిచేసిన తెలుగుదేశం నాయకులను వదిలేసి మీరు కొత్తగా ఫిలప్ అయ్యే సీట్లని కూడా మీకు కావాల్సిన ఎవరెవరికి ఇచ్చుకుంటూ పోతే మీకు వైసీపీకి తేడా ఏముంది? మేము వాళ్ళతోనూ కొట్లాడి మళ్ళీ మీతోనూ కొట్లాడి ఇంకా మాకు ఎప్పుడు పదవులు వచ్చేది అనేది తెలుగుదేశం సీనియర్ నాయకులకు అంతర్మదనం ఉంది. బయట పడకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద వెంటనే అసహనము అసంతృప్తిను ప్రకటించకపోవచ్చు. కానీ పార్టీలో అయితే ఇదంతా లుకలుకలకు దారితీస్తుంది. పవన్ కళ్యాణ్ గారి అంటే వీళ్ళు ఒక అన్నాతమ్ముడేమో ఉప ముఖ్యమంత్రి మంత్రి, తండ్రి కొడుకులేమో ముఖ్యమంత్రి మంత్రి, అట్లా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? అన్ని కుటుంబాలే కదా ఉండేది. మామూలు వ్యక్తులు ఎవరు ఉన్నారు? అన్ని కుటుంబాలే కదా. ఎన్ని కుటుంబాల పేర్లు చెప్పచ్చు మనం? ఆ కుటుంబాల వారసులు, లేకపోతే వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనముళ్ళు, వాళ్ళే కదా అంతా. ఇంక కొత్త వాళ్ళు ఎప్పుడు వస్తారు రాజకీయంలోకి? మళ్ళీ వీళ్ళు స్టేజ్ ఎక్కితే పవన్ కళ్యాణ్ గారు కూడా యువతరాన్ని నేను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తాను, మా జనసేన అంటే మేము చాలా నిబద్ధతతో పనిచేసే పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్తూ ఉంటారు. తీరా ప్రాక్టికాలిటీ లేకొచ్చేసరికి
అందరూ ఒకటే, అందరికీ కుటుంబాలే కావాలి. అంటే కుటుంబాలు ఉండకూడదా? ఏం కుటుంబాల్లో పదవులు ఇవ్వకూడదు? ఇవ్వచ్చు. తమిళనాడులో ఇచ్చారు, కర్ణాటకలో ఇచ్చారు, ఎన్ని చోట్ల ఇవ్వలేదు. అన్ని కుటుంబాల పార్టీలే కదా ఉండేది మనకి. అంటే ఒక వ్యక్తిని ఎమ్మెల్సీగాను ఇంకోగాను తీసుకొని మంత్రిగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగాను ఎమ్మెల్యేగాను తీసుకోవడానికి 6 నెలలు టైం ఉంటుంది. ఈ 6 నెలల్లో ఇవన్నీ ఎమ్మెల్సీ చేయాలి, చేసేస్తారు. అదే పెద్ద సమస్యగా తెలుగుదేశం కావలసినంత బలం ఉంది ఎమ్మెల్సీలను ఎన్నుకోవడంలో. అంటే అది సమస్య కాదు. ముందు ఏం జరుగుతుందంటే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎంత హీరోలాగా రాజకీయాల్లోకి వచ్చినా, మేమంతా సమాజాన్ని మార్చేస్తాం మాకు అందరూ అని అన్నా, బేసిక్గా అందరూ కూడా కుటుంబాలకో లేదా కులానికో లేదా వారసత్వ రాజకీయాలకో అనుగుణంగా పనిచేసేవాళ్లే. మనకి ఏమీ దీంట్లో ఫుల్గా క్లారిటీ ఉంది జనాలకి. కాకపోతే ఇంక జనాలకు ఆప్షన్ లేదు. జనాలకు ఆప్షన్ ఎక్కడుంది? మీరు అన్న కులం పార్టీ అంటే ఇప్పుడు ఇదేమో కాపుల పార్టీ అయిపోయాయి, అదేమో కమ్మవాళ్ళ పార్టీ అయిపోయాయి, అదేమో రెడ్ల పార్టీ అయిపోయాయి. ఇంకెక్కడుంది మిగిలిన కులాలన్నీ కూడా? అందరూ బీసీలు కావాలా, మాకు ఎస్సీలు కావాలా, ఎస్టీలు కావాలా అంటారు. పదవుల దగ్గరికి వస్తే మార్గం వాళ్ళు ఇచ్చుకునేస్తూ ఉంటారు. మరి ఇంకేం సామాన్యులు అడగడానికి ఉంది కదా అవకాశం, ఎవడైనా క్వశ్చన్ చేయొచ్చు కదా. కానీ క్వశ్చన్ చేయలేరు. ఎందుకు క్వశ్చన్ చేయలేరు అంటే ఆప్షన్ లేదు. ఆప్షన్ ఎక్కడుంది మీకు? అది ప్రాబ్లం. సో మొత్తానికి అలా నాగబాబు గారు ఆయనకి ఎప్పటి నుంచి హింట్ ఉందో లేకపోతే అది ఎప్పటి నుంచి ఐడియా ఉందనేది తెలియదు, కానీ వాళ్ళకి మొత్తానికి బయటకు వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను తిరుపతిలో ఆ సభను చూశాను. నేను జర్నలిస్ట్గా తిరుపతిలో ఉన్నప్పుడు నాగబాబు గారు ఆ సభని, అంత పెద్ద సభని ఆర్గనైజ్ చేయడానికి ఆయన చాలా శ్రమపడ్డారు. చాలా అంటే మొత్తం కొన్ని లక్షల మంది వస్తారు కదా ఆ సభకి. అంత పెద్ద సభని ఆయన చాలా దగ్గరుండి చాలా విషయాలు ఆర్గనైజ్ చేశారు. చూశాను, ప్రత్యక్షంగా చూశాను. అదేవిధంగా ఆయన ఏమిటంటే ఆయన క్యాపబులే. ఎన్నిక కాకపోవచ్చు, అంటే ఎన్నిక కాకపోవడం అనేది ఒక మనిషిని టాలెంట్ని, ఒక మనిషి రాజకీయ నైపుణ్యాన్ని ప్రశ్నించడానికి ఏమీ లేదు. ఆయన ఏమిటంటే ఆ రోజు ఆ కరెంటు పోళ్ల మీద ఎక్కినటువంటి అభిమానుల్ని వాళ్ళు ఎక్కడ షాక్ కొట్టి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమని ఆయన విపరీతంగా, అంటే ఇంకా సభ స్టార్ట్ కాకముందు, ప్రజారాజ్యం ఆవిర్భావ సభ స్టార్ట్ కాకముందు ఆయనే దగ్గరుండి వాళ్ళందరినీ బుజ్జగించి బతిమాలి ఆ పోల్స్ నుంచి దింపి, అంటే ప్రమాదం జరిగితే ప్రాణం పోతుంది కదా, అంటే ఆ కేర్ ఆయన రాజకీయాలకు సంబంధించిన అదేమిటంటే అదే కుతంత్రాలు, స్వార్థాలు ఇంకా ఆయన అంటలా. ఇప్పుడు ఏమన్నా మంత్రిగా అంటితే మనకు తెలియదు. సరే, పదవి ఇచ్చిన తర్వాత అంటే ఏదన్నా ఒక శాఖ అప్పగించిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఆయన ఎలా ప్రూవ్ చేసుకుంటారో లోతు తెలిసేది ఎవరికైనా. పవన్ కళ్యాణ్ గారు మునిగారు కాబట్టి ఇప్పుడు లోతు తెలిసింది. ఆయన వచ్చేశారు కాబట్టి, సీట్లోకి వచ్చేశారు ఉప ముఖ్యమంత్రిగా కాబట్టి, పాలిటిక్స్లో ఏం జరుగుతుంది, కార్పొరేట్ వార్లు ఎలా జరుగుతాయి, వ్యాపారాలకి డబ్బుకి ఉన్న లింక్ ఏంటి, డబ్బుకి రాజకీయాలకి ఉన్న లింక్ ఏంటి అంటే ఆయన తెలియంది కాదు, ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. రైట్, ఓకే సార్. మరి మనం చెప్పగలిగింది ఏంటంటే జస్ట్ ఆల్ ది బెస్ట్ అంతే ఆయనకి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.